ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్పా రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈ రోజు ఒక పోక్సోలో చిన్న పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు.